ఇంక ఎమ్మెల్యే తన ఫ్రెండ్ అయితే, "బాలు నాకు ఈ కార్ బాగా నచ్చింది. నాకు ఈ కార్ కావాలి. నేను అనుకున్న కలర్, నేను అనుకున్న నెంబర్ ఇందులో ఉన్నాయి. నాకు ఈ కార్ కావాలి" అని చెప్పగానే, "ఆ సరే అన్న, వెళ్ళి నేను షాప్ ఓనర్‌తో మాట్లాడతాను" అని చెప్పి వెళ్ళి పిలుస్తాడు. "అన్నా నాకు ఈ కార్ నచ్చింది, కొంచెం చూస్తావా" అని చెప్పేసి అడగగానే బాలు, "లేదండి, ఆల్రెడీ బుక్ చేసేసుకున్నారు. ఒక బిజినెస్ మ్యాన్ బుక్ చేసుకున్నారు" అని చెప్పి షాప్ ఓనర్ చెప్తుంటే, "అవునా అన్న, అడ్వాన్స్ ఇచ్చారా వాళ్ళు?" "ఇంకా లేదు, ఇస్తానని చెప్పారు" అని చెప్పి అంటుంటే, "ఆ సరే అన్న, పద ఒకసారి వెళ్ళి చూసొద్దాం, ఎవరో కానీ వాళ్ళతో నేను మాట్లాడతాను, అడ్వాన్స్ ఇవ్వలేదు కదా" అని చెప్పి బాలు అంటాడు. "పదండి ఆ బిజినెస్ మ్యాన్ దగ్గర నన్ను తీసుకెళ్ళండి" అని బాలు అడగగానే, "ఆ పదండి అక్కడ ఉన్నారు, తీసుకువెళ్తాను" అని షాప్ ఓనర్ తీసుకువెళ్తాడు. అప్పుడే ఇంకా మనోజ్ రోహిణి వస్తుంటే, "ఏంట్రా నువ్వేంట్రా ఇక్కడ" అని బాలు చూసి అడుగుతాడు. "ఇతనే బాలు, ఇతనే బిజినెస్ మ్యాన్." "ఏంటి వీడా? వీడు బిజినెస్ మ్యానా? ఈయన మీకు ముందే తెలుసా?" "రేయ్ ఏదో బిజినెస్ మ్యాన్ అని చెప్పావేంట్రా?" "ఏం బిజినెస్ రా? పల్లీల వ్యాపారమా?" "రే మేము బిజినెస్ పెట్టబోతున్నాం రా, అది పెట్టినప్పుడు చూద్దాంలేరా." "సార్ ఇది కొనే బేరం కాదు కానీ మా సారికే ఫిక్స్ చేయండి ఆ కారు, ఇది వీడు బిజినెస్ మ్యాన్ కాదు, బికారే మ్యాన్." "రేయ్" అని చెప్పి మనోజ్ అంటుంటే, "రేయ్ పార్క్లో పడుకోవడానికి, గుడి ముందు అడుక్కోవడానికి కారు ఎందుకురా?" "ఏంటిది బాలు, ఇంట్లో ఇన్సల్ట్ చేసే చాలదా, ఇక్కడికి కూడా వచ్చి మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టాలా? ఆ కారు మీ అన్నయ్యకి నచ్చింది, నువ్వు వేరే వాళ్ళకి ఇమ్మని చెప్తావేంటి? ఆయన నిజంగా బిజినెస్ మ్యాన్ పార్లర్ అమ్మా, నువ్వే చెప్పు" అని బాలు అడుగుతుంటే, "కారు నేనే ముందు బుక్ చేసుకున్నాను." "ఎన్ని లక్షలు అడ్వాన్స్ ఇచ్చావురా?" "రూపాయి కూడా ఇవ్వలేదు. నాకు నచ్చిందని చెప్పాను కదండి." "మీ ఆవిడ రావాలని చెప్పావుగా." "వచ్చింది కదా." నాకు కూడా నచ్చింది" అని రోహిణి అంటుంది. "అయినా ముందు నేనే చూశాను కాబట్టి నేనే కొంటాను." "అన్నా వీడు ఏ జాబ్లో తిన్నగా ఉంటాడు, ఇక బిజినెస్ పెడితే అది కూడా కలిసి రాదు. డౌన్ పేమెంట్ వరకు ఓకే, కానీ ఈఎంఐ కట్టడు. తర్వాత ఈ కారు మళ్ళీ మీరే హ్యాండిల్ చేసుకోవాల్సి వస్తుంది. వీడి కారు అమ్మితే రూపాయి రాదు, ఆయనకు అమ్మితే ఈఎంఐ ఉండదు, మొత్తం అంతా ఒకేసారి కట్టేస్తారు" అని చెప్పగానే ఇంకా బాలు, "సార్ ఇంకా మీరు వేరే కారు చూసుకోండి" అని మనోజ్ చెప్తాడు. ఆయన, "అదేంటండి, ముందు నేనే కదా ఓకే చేసింది, మీ తమ్ముడు వద్దని చెప్తున్నాడు కదా, డబ్బు కట్టేది మేము, తర్వాత ఇబ్బంది పడాల్సింది మేమండి. దిస్ ఈజ్ టూ మచ్ మేడం, కావాలంటే వేరే కార్ సెలెక్ట్ చేసుకోండి, బాలు బ్రదర్ కాబట్టి డిస్కౌంట్ ఇస్తాను, ఎవరు దహాయధర్మం మాకు అక్కర్లేదు." "ఏమైందమ్మా బాలు?" "సార్ కార్ మనకే ఇస్తున్నారు సార్, నేను వెళ్ళి ట్రయల్ చేసి ఫైనల్ చేస్తాను సార్" అని చెప్పేసి ఇంక ఎమ్మెల్యేకి బాలు చెప్పి కార్ ఎక్కి ట్రయల్స్ వేస్తాడు. "చూసావా రోహిణి, వాడు మనకు నచ్చిన కారు దొరకకుండా చేశాడు. మనకి టైం వస్తుంది మనోజ్, అప్పుడు చెప్దాము." ఇంకా ఎమ్మెల్యే వాళ్ళని ఒక దగ్గర తీసుకొచ్చి, "అన్న ఇది మాత్రం బాగుంటుందన్న మీకు, పద వెళ్దాం, మీరు వెళ్ళండి అన్న, నేను కార్లో వెయిట్ చేస్తాను." "అదేంటి బాలు, నువ్వు కూడా రా, ఒక బీర్ కొట్టు." "అయ్యో వద్దన్నా, నాకు మంచి కారు కొనిపెట్టావు, నీకు పార్టీ ఇవ్వాలి కదా బాలు" అని ఎమ్మెల్యే ఫ్రెండ్ అంటుంటే, "పర్లేదు సార్, నా ఫ్రెండ్ పిలిచాడు అన్న చెప్పారు, అందుకే వచ్చాను." "అలవాటు ఉంది కదా బాలు నీకు" అని ఎమ్మెల్యే అంటే, "ఉందన్నా" అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. "కానీ మీతో కూర్చోడానికి ఆలోచిస్తున్నాడేమో." "అరే రే, అలా నేనేం అనుకోను బాలు, నేనే పిలుస్తున్నాను కదా." "అది కాదన్నా, నేను డ్యూటీలో ఉండగా తాగనన్నా, ఒక్క బీరుకి ఏమవుతుంది బాలు" అని ఎమ్మెల్యే అంటే, "ఎవరికి తెలియదు కదా, పద బాలు." "వద్దన్నా, నేను పగటిపూట తాగను, అందులోనూ కస్టమర్ కార్లో ఉన్నప్పుడు అసలు తాగను." "అబ్బా, ఆ కస్టమర్ మేమే కదా బాలు, ఏం కాదులే పద" అని ఎమ్మెల్యే ఫ్రెండ్ అంటుంటే, "ఆగరా, డ్యూటీ అంటే భయం భక్తి ఉన్నవాడు, ఆ సిన్సియారిటీ, ఆ డిసిప్లిన్ నాకు బాగా నచ్చాయి, ఫోర్స్ చేయకండి ఆ అబ్బాయిని పాపం" అని ఎమ్మెల్యే అంటే, "సార్ ఏమనుకోకండి సార్" అని చెప్పి బాలు అంటాడు. "పర్లేదు బాలు, ఇంకో రోజు కూర్చుందాంలే" అని ఎమ్మెల్యే ఫ్రెండ్ అంటాడు. ఇంకా ఎమ్మెల్యే అయితే, "బాలు నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నన్ను ఒక చోట డ్రాప్ చేయాలి." అలాగే అన్న, మీకు నచ్చినంతసేపు కూర్చోండి, నేను వెయిట్ చేస్తాను" అని బాలు అంటాడు. "పదరా" అని ఇంకా ఎమ్మెల్యేను వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోతారు లోపలికి. "రేయ్ ఒక బియర్ తెచ్చి డిక్కీలో పెట్టినా" అని బాలు ఫ్రెండ్ అంటే, "ఛే వద్దురా" అని చెప్పి బాలు అంటాడు. "పెళ్ళయ్యాక బాగా మారిపోయావురా" అని వాళ్ళ ఫ్రెండ్ అంటే, "ప్రేమగా చూసుకునే భార్య ముందు ఈ తాగుడు పెద్ద విషయం కాదురా, నువ్వు పెళ్లి చేసుకో తెలుస్తుంది." "వద్దురా బాబు, నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను, పెళ్లి చేసుకునే ఇలా చేయాలనుకోవట్లేదు, వస్తానురా బాబు" అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా బాలు ఫ్రెండ్ అయితే. ఇంకా బాలు కార్లో ఎక్కి వెయిట్ చేస్తూ ఉంటాడు ఎమ్మెల్యే వాళ్ళ కోసం. ఇంకా రవి పనిచేస్తుంటే అప్పుడే శృతి వచ్చి, "రవి రవి" అని పిలుస్తుంది హోటల్కి వచ్చి. "ఒక నిమిషం ఉండండి" కస్టమర్కి చెప్పేసి రవి వస్తాడు. "శృతి ఇక్కడికి వచ్చావేంటి? ఫోన్ చేస్తే నేనే ఫుడ్ పంపించేవాడిని కదా, నేను ఇక్కడికి వచ్చింది ఫుడ్ తినడానికి కాదు." "ఓ నన్ను తినడానికా?" అని రవి అంటాడు. ఏంటి?" "ఏం లేదులే చెప్పు." "మనం అర్జెంటుగా పిల్లల్ని కనాలి" అని శృతి అంటుంది. "ఆ అదేంటి?" అని చెప్పేసి షాక్తో చూస్తూ ఉండిపోతాడు రవి. "ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు శృతి, ఇలా రా" అని చెప్పి శృతిని పక్కకు తీసుకువెళ్తాడు. "నీకేమైనా పిచ్చి పట్టిందా, ఉన్నటువంటి పిల్లలేంటి?" "అవును, మనం పిల్లల్ని కనాలి" అని చెప్పి శృతి అంటుంది. "నువ్వు అడుగుతుంది పిల్లలు, పల్లీలు కాదు. ఆన్లైన్లో ఆర్డర్లు పెడితే 10 నిమిషాలు రావడానికి 10 నెలలు టైం పడుతుంది. అది నాకు తెలుసు. 10 నెలల్లో కావాలన్నా మనం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి కదా. అదేంటి, నేను ఎప్పుడు అడిగినా ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు 5 ఏళ్ళు టైం కలుగుతుందని, ఇప్పుడేంటి సడన్గా వచ్చి పిల్లలు అంటున్నావు?" "అది ఒక ఇంగ్లీష్ మూవీకి డబ్బింగ్ చెప్పాను,
ఆ ఇంగ్లీష్ మూవీలో డబ్బింగ్ చెప్పినప్పుడు ఆ పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నారో తెలుసా, మనకు కూడా పిల్లలు ఉంటే ఎంత బాగుంటుందో అనిపించింది అని చెప్పి శృతి అంటుంది. అంటే దెయ్యాల మూవీకి డబ్బింగ్ చెప్తే దెయ్యాలు కావాలనేదానివా అని చెప్పేసి రవి అంటాడు. రవి నేను సీరియస్గా చెప్తున్నాను, ఇదే రైట్ టైం. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ మంత్ రిజల్ట్ వచ్చేస్తుంది, రా ఇంటికి వెళ్దామని రవిని తీసుకెళ్తుంటే శృతి ఆగు, ఏంటి ఆవేశం, ఏరా నీకు ఇంట్రెస్ట్ లేదా అని శృతి అడుగుతుంది. ఎప్పుడు పిల్లలు పిల్లలు అంటూ ఉంటావు, ఇప్పుడు నేను ఓకే అంటున్నాను కదా, పద వెళ్దామని శృతి అంటుంది. అయ్యో అది కాదు శృతి, ప్రతిదానికి ఒక సమయం సందర్భం ఉంటుంది కదా, అది ఇది అనుకో. ఆర్ యు సీరియస్? అవును రవి, నా ఆశ నీకు అర్థం కావట్లేదా అని శృతి అంటుంది. కానీ మనకంటే బాలు మనోజ్ ఉన్నారు కదా, వాళ్ళ తర్వాత మనం కనడమే కరెక్ట్. ఎవరి ప్లానింగ్స్ వాళ్ళకు ఉంటాయి రవి, నాకు ఇప్పుడు కావాలనిపిస్తుంది. అబ్బా శృతి, పిల్లల్ని కండం ఇంట్లో తెలియకుండా గుళ్ళో పెళ్లి చేసుకున్నంత ఈజీ కాదు, చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. అది పిల్లలు పుట్టాక అర్థమవుతుంది. ఏం పర్లేదు, మరిద్దరం జాబ్ చేస్తున్నాం కదా, పిల్లలకి ఏ లోటు లేకుండా చూసుకుందాం. కానీ నువ్వు చేసేది ఫ్రీలాన్స్ వర్క్, ఏదైనా కార్పొరేట్ జాబ్ అయినా వెటర్నరీ లీవ్ దొరికేది. మనకు గ్యాప్ వస్తే డబ్బులకు చాలా ఇబ్బంది అవుతుందని రవి అంటున్నాడు. నువ్వు జాబ్ చేస్తున్నావు కదా రవి, నా శాలరీ సరిపోద్దు శృతి, పిల్లలకు చాలా ఖర్చు అవుతుంది, డైపర్లు, ఫుడ్, మెడికల్ ఎక్స్పెన్సెస్, ఇలా చాలా ఖర్చులు ఉంటాయి. నేను సంపాదిస్తాను కదా, అది సరిపోద్దు శృతి. అది కాక పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఉండాలి. నో ప్రాబ్లం, ఒకరోజు నేను ఒకరోజు నువ్వు చూసుకుందామని శృతి అంటుంది. నాకన్నా నువ్వుంటేనే పిల్లలు హ్యాపీ హెల్తీగా ఉంటారని రవి అంటే, డైలీ డబ్బులు తీసుకురా, అక్కడ నేనే చూసుకుంటానని శృతి అంటుంది. రాత్రి సరిగ్గా పడుకోరు శృతి అని ఇద్దరు వాదించుకుంటారు. ఇంకప్పుడు లోపల మేనేజర్ వచ్చి రవి అని పిలుస్తాడు. నీకు పిల్లలు ఉన్నారా అని చెప్పి అడుగుతుంటే, మాటగా చెప్పలేదు అని అడుగుతాడు మేనేజర్. లేదండి. ఓ మీ వైఫ్ ప్రెగ్నెంటా, అవ్వాలా వద్దానా అని ఆలోచిస్తున్నాం, అయిపోతాను అని శృతి అంటుంది. మీ హాఫ్ డే పర్మిషన్ ఇవ్వగలరా అని శృతి అడుగుతుంటే, ఏంటి రవి ఇది అని మేనేజర్ అంటారు. ఏంటి రవి ఇది, అంత స్పీడ్ పనికిరాదు అని మేనేజర్ అంటుంటే, అయితే మీ హోటల్లో ఫాస్ట్ ఫుడ్ క్లోజ్ చేయండి, అంత స్పీడ్ పనికిరాదు. శృతి నువ్వు ఆగు. సార్ సారీ సార్, తను పట్టించుకోకుండా తను ఏదో ఫ్లోలో అనేసింది. ఏంటి శృతి నువ్వు ఇంటికెళ్ళు, మనం తర్వాత మాట్లాడుకుందాం. సరే, నువ్వు బాగా ఆలోచించి సాయంత్రం నీ నిర్ణయం ఏంటో చెప్పు అని వెళ్ళిపోతుంది శృతి. పని పక్కన పెట్టి పిల్లి గురించి ఆలోచిస్తున్నావా అంటే, అది నీ కెరీర్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఫ్యామిలీ కమిట్మెంట్స్ పెట్టి ఇంకా కమిట్మెంట్ చేసుకోకు, కాంప్లికేట్ చేసుకోకు, బాగా ఆలోచించుకో అని చెప్పి మేనేజర్ ఇంకా లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా బాలు ఎమ్మెల్యే గారి కోసం బయట ఇంకా అలా వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే బాలుకి ఫోన్ వస్తుంది. సార్ చెప్పండి. ట్రిప్పా, ఎక్కడికి? కొంచెం లాంగ్ కదా. సరే సార్, ఇప్పుడే చెప్తాను, ఒక్క 5 నిమిషాలు. ఓకే సార్ అని ఫోన్ కట్ చేసి ఇంకా లోపలికి వెళ్తాడు బాలు. అయితే రే, నువ్వు లోపలికి వస్తావని నాకు తెలుసురా, పెళ్ళికి వెళ్తే తినకుండా బార్కి వస్తే తగ్గకుండా వెళ్ళకూడదు అని బాలు ఫ్రెండ్ అంటే, అంత లేదు అందుకు రాలేదు. ఎక్కడా? రెస్ట్ రూమ్కి వెళ్ళారురా, ఆయన ఫ్రెండ్ వాళ్ళ ఆవిడ ఫోన్ చేస్తే మాట్లాడడానికి వెళ్ళారు అని బాలు ఫ్రెండ్ చెప్తే, వస్తారేరా నువ్వు కూర్చో అంటాడు. సరేరా అని చెప్పి బాలు కూర్చుంటాడు. ఇంకప్పుడే అక్కడున్న గుణ బాలుని చూసి, వీడేంటి ఇక్కడ, బార్కి ఎందుకు వస్తారు, భజన చేయడానికి ఏంట్రా అని గుణ ఫ్రెండ్ అంటే, రే నువ్వు వెళ్ళి ఆ బాలుగడు వెనకాల కూర్చుని వాళ్ళ మాటలు వినిపో అని చెప్పి గుణ అంటే, ఓ బాలు లోపలికి వచ్చావా, కూర్చో, కూలా హార్డా అని చెప్పేసి అడుగుతాడు ఎమ్మెల్యే ఫ్రెండ్. లేదు సార్, నాకు లాంగ్ ట్రిప్ వచ్చింది, నేను వెళ్ళాలి అని చెప్పేసి బాలు అంటే, బాలు ఇప్పుడే వస్తాను అని చెప్పేసి మళ్ళీ ఎమ్మెల్యే ఫ్రెండ్ అయితే ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు. రే వస్తారులే కూర్చోరా అని చెప్పి బాలు ఫ్రెండ్ అనగానే ఇంకా బాలు అక్కడ కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటాడు. రే తాగరా, వాళ్ళు వస్తారులేరా అని బాలు ఫ్రెండ్ అంటుంటే, రే ఇంకోసారి తాగమని అడగకు, నేను లోపలికి వచ్చింది తాగడానికి కాదు, ఇప్పటికే సగం రోజు అయిపోయింది, ఇంకా వీళ్ళతో రూపాయి బేరం లేదు, డబ్బులు రావు, అందుకని చెప్పి లాంగ్ ట్రిప్కి వెళ్దామని చెప్దామని వచ్చాను, వీళ్ళేమో అటు ఇటు తిరుగుతున్నారని బాలు అంటే, ఈ మాటలన్నీ వింటున్న గుణ మనిషి అయితే వెళ్ళి గుణాకి చెప్తాడు. అన్న వీడు తాగడానికి రాలేదంటన్నా, ఇప్పుడే కదా అరిచి చెప్పాడు, అర్థమైంది, ట్రిప్ ఉందన్న వెళ్ళాలంట, ఆ మీనా నన్ను తాగుబోతని అవమానించింది, దాని మొగుడు పచ్చి తాగుపోతని ఊరంతా తెలిసేలా చేస్తాను. కానీ అన్న వాడు తాగడం లేదు కదన్నా, వాడు కూర్చున్నది బార్లో, అందులోనూ మందున్న టేబుల్ దగ్గర, వాడు తాగడం లేదని నీకు తెలుసు నాకు తెలుసు, అది చాలు అని ఇంక గుణ ఫోన్ తీస్తాడు బయటికి. అప్పుడే ఇంక ఎమ్మెల్యే తన ఫ్రెండ్ వచ్చి కూర్చుంటారు. అన్న మాటి మాటికి మర్యాద ఇవ్వకన్నా లెగకు కూర్చో అని చెప్పేసి ఇంకా బాలుని కూర్చోమని చెప్తాడు ఎమ్మెల్యే. అయితే బాటిల్ ఓపెన్ చేసి పెగ్ వేసుకో అని ఎమ్మెల్యే అంటే, లేదన్నా నేను నిజంగానే తాగను, సరే నాకన్నా పెగ్ వెయ్యి అని చెప్పేసి ఎమ్మెల్యే అంటే,
సరే అన్న అని ఇంకా గ్లాస్లో మందు పోస్తాడు. ఇంకా గుణ అయితే వీడియో తీస్తూ ఉంటాడు పక్క నుంచి. బాలు కనీసం సైడ్ డిష్ అన్నా తిను బాలు అని ఎమ్మెల్యే అంటే సరే అన్న అని చెప్పి చికెన్ పీస్ తీసుకొని తింటాడు బాలు. అన్నా నేను వెళ్ళాలన్నా అని బాలు అంటే నాకు ఎక్కడికి అని ఎమ్మెల్యే అడిగితే నాకు లాంగ్ ట్రిప్ వచ్చిందన్నా, నేను వెళ్ళాలి, మంచి బేరం అని చెప్పేసి బాలు అంటుంటే కావాలితే మీకు రిటర్న్ వెళ్ళడానికి మంచి కార్ తెప్పిస్తాను అని చెప్పేసి బాలు అంటే అయ్యో ఏం పర్లేదు బాలు, ఒక్క ఫోన్ కొడితే 10 కార్లు వస్తాయి, సరే నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఎమ్మెల్యే అంటే ఒక్క నిమిషం బాలు, రే బాలుకి డబ్బులు ఇవ్వరా, అయ్యో పర్లేదన్నా, దేంది దాందే, నువ్వు నా ఫ్రెండ్కి హెల్ప్ చేసావు, నీ టైం వేస్ట్ అయింది కదా తీసుకో అని ఎమ్మెల్యే అంటే ఇవ్వరా అని చెప్పేసి ఇంకా ఎమ్మెల్యే ఫ్రెండ్ అయితే బాలుకి డబ్బులు ఇస్తాడు. థ్యాంక్స్ అన్న అని చెప్పేసి డబ్బులు తీసుకుని బయటికి వెళ్తుంటే గుణ వాళ్ళ ఫ్రెండ్ కాలు అడ్డం పెట్టడంతో తను తాగినట్టు పడిపోయినట్టు వీడియో తీసి సృష్టిస్తారు. పాపం బాలు కాలికి దెబ్బ తగులుతుంది. ఇంకలా బయటికి నడుచుకుంటూ వెళ్తుంటే అప్పుడు కూడా ఏదో బండి గుద్దినట్టు చేసి తాగిపోతని చెప్పేసి ప్రూవ్ చేయడానికని వీడియో తీస్తూ ఉంటారు. కళ్ళు ఎక్కడ పెట్టుకున్నారా మీ అందరూ అని చెప్పేసి ఇంక బాలు కోపం వచ్చి కారు ఎక్కేసి వెళ్ళిపోతారు. ఇదంతా వీడియో తీసి ఇంకా గుణకైతే వాళ్ళ ఫ్రెండ్ ఇస్తాడు. అన్న ఇదిగో వీడియో అన్న, దీంతో ఏం చేస్తావన్నా నువ్వు అని చెప్పి గుణ మనిషి అడుగుతుంటే నీకేం తెలుసురా, దీన్ని ఎంత కావాలితో అంత ఎడిట్ చేసి తాగుబోతు అనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ట్యాగ్ చేసామనుకో ప్రపంచమంతా చూస్తారు, వీడి కారు ఇంకా ఎవ్వరూ ఎక్కరు, జనాల్ని గట్టిగా నమ్మించాలన్నా వీడి రీల్ వైరల్ అవుతుందిరా, వీడి కారు ఊరిలో ఎవ్వరు ఎక్కరు, వాయిస్ పెట్టి పోస్ట్ చేద్దాం, ఊరంతా తాగుబోతుంటారు, ఆ మీనాకి నేనేంటో తెలిసేలా చేస్తాను. ఇంకా మీనా వాళ్ళ అమ్మ, మీనా వాళ్ళ చెల్లి మీనా ముగ్గురు ఇంటికి వచ్చేస్తారు. అమ్మ కొంచెం నీరసంగా ఉందన్నా కదా, ఏం పర్లేదులేమ్మా నేను ఉంటాను అని మీనా అంటుంటే ఇప్పటికీ చాలాసేపు అయింది కదమ్మా కొంచెం వెళ్ళు అని చెప్పేసి మీనా వాళ్ళ అమ్మ అంటుంది. పర్లేదమ్మా అంటే మీ అత్తయ్య ఏమన్నా అంటారనే అంటే అంటే అన్నీ ఒకరోజు తను చేసుకుంటుందిలే కానీ నీకు ఒంట్లో బాగాలేదు కదా అని చెప్పి ఇంక జెండుమం తీసుకుని తలకు రాస్తుంది మీనా. అక్క కాఫీ నువ్వే పెట్టాలి, నేను పాల ప్యాకెట్ తెస్తాను, ఎందుకంటే నేను ఎన్నిసార్లు కాఫీ పెట్టినా అమ్మకి నచ్చడం లేదు, నువ్వు పెట్టినట్టు లేదు అని చెప్పేసి అంటుంది అని ఇక మీనా వాళ్ళ చెల్లి అంటుంది. సరే అయితే పెడతాను అని మీనా అంటుంది. అప్పుడే ఇక శివ వస్తాడు ఇంటికి. ఇప్పుడు ఎలా ఉందమ్మా పద హాస్పిటల్కి వెళ్దామంటే ఏం అక్కర్లేదు ఇప్పటికే మేము హాస్పిటల్కి వెళ్ళొచ్చాము అని చెప్పేసి మీనా అంటుంది. ఆ గుణ దగ్గరికి వెళ్ళి పని చేసుకో నువ్వు అని చెప్పేసి మీనా అంటే కాస్తమాను గుణాన్ని ఏమనుకు నువ్వు అని గుణ మాట తీసుకురాకు అని శివ అంటాడు. అవును వాడు మన దేవుడు కదా, దేవుడి ఫోటో పక్కన వాడి ఫోటో పెడదాము అని చెప్పి మీనా అంటుంది. అక్కడ జరిగిన కూడా చాలేదా, ఇంటికి వచ్చి మరీ స్టార్ట్ చేసాలి మళ్ళీ అని చెప్పేసి శివ అంటాడు. బావ ఏమన్నా గొప్పోడా అని చెప్పేసి అంటుంటే శివ రే ఇంకొకసారి ఒక గుద్దనంటే ఇంక మామూలుగా లెగవు నువ్వు పడుకునే ఉంటావు, జీవితంలో మళ్ళీ ఆయన పేరు ఎత్తవు అని చెప్పేసి మీనా తిడుతుంది శివాని. అప్పుడే ఇంక శివకి ఫోన్ వస్తుంది. అలాగే రా అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తాడు. రే ఫోన్ ఎక్కడదిరా, కొత్త దానిలా ఉంది, ఖరీదులా ఉంది, ఏంటి ఎక్కడదిరా అంటే కాస్ట్లీ అక్క అని చెప్పేసి శివ అంటాడు. ఏంట్రా ఇప్పుడు ఈ రౌడీజం చేసి ఆ గుణ దగ్గర నుంచి సంపాదించిన డబ్బులతో కొనుక్కుంటున్నావు ఇవన్నీ అని చెప్పి మీనా అడుగుతుంటే ఒక ఫోన్ ఏంటమ్మా, వాడి దగ్గర బూట్లు, డబ్బులు, బట్టలు చాలా ఉన్నాయి వాడి దగ్గర అని చెప్పి మీనా వాళ్ళ అమ్మ అంటుంది. గుణ ఎడిట్ చేసి వీడియో అయితే వైరల్ చేస్తాడు బాలుది. ఇక అది చూసిన మనోజ్ అయితే ఇంటికి వచ్చి ల్యాప్టాప్లో ప్లే చేసి చూడు పట్టపగలే తాగుతున్నాడు, తాగుబోతులో తాగుతున్నాడు అని ఇంట్లో అందరికీ చూపిస్తాడు మనోజ్. ఇంకా దాన్ని చూసి షాక్ అయిపోతాడు సత్యం, ప్రభావతి. మరి తాగి కారు నడుపుతున్నాడు నాన్న అని చెప్పేసి మనోజ్ అంటుంటే ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంకా సత్యం అయితే ఒకడు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వకుండా పిచ్చిగా చేస్తున్నాడు, వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ అయినా మీరు తీసుకోవాల్సిందే అని చెప్పి సంజు ఫోన్ చేసి పోలీసులో కంప్లైంట్ ఇస్తాడు. ఇంకప్పుడు ట్రాఫిక్ పోలీసులకు బాలు కారాపు ఏమైంది సార్, బండి దిగు సార్, పేపర్లన్నీ కరెక్ట్గా ఉన్నాయి సార్, కరెక్ట్గా ఉంటే సరిపోతుంది ఆ పేపర్లన్నీ, నువ్వు కరెక్ట్గా ఉండాలి కదా అని పోలీసులు అంటారు. రే ఆ బండిది స్టేషన్కి తీసుకువెళ్ళాలి. సార్ నేను తాగలేదు సార్, నేను నమ్మండి, నీ కార్ సీజ్ చేయమని కమిషనర్ ఆఫీస్ నుంచి మాకు ఆర్డర్ వచ్చింది సార్ ప్లీజ్ సార్ నా కార్ తీసుకువెళ్ళకండి సార్, నా మాట వినండి సార్ అని చెప్పేసి ఇంకా బాలు అంటాడు. నెక్స్ట్ వచ్చి అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి.